హలో ఎవ్రీవన్. లాస్ట్ వీడియోలో షేర్ చేశాను కదండి కటింగ్ అనేది. ఈ 3 లేయర్స్ రఫుల్ స్లీవ్స్ ఫ్రాక్ అనేది నేను కటింగ్ వ్యూ అనేది లాస్ట్ వీడియోలో షేర్ చేశాను. ఇది స్టిచ్చింగ్ వీడియో అండి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఆ కటింగ్ వీడియో చూస్తే మీకు ఈ స్టిచ్చింగ్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. సో ఇది మనం ఆల్రెడీ కట్ చేసుకున్నాం కదా, నెక్స్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ నెక్స్ అండి. సో దీన్ని సేమ్ మనము ఈ ఈ నెక్ షేప్ పేపర్తో మీరు సేమ్ ఇలానే మన లైనింగ్ అనేది కట్ చేసుకొని ఇలా మీరు అటాచ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఈ మనకి చూడండి నేను ఎలా అయితే మీకు అటాచ్ చేస్తున్నానో లైనింగ్ కూడా సేమ్ అలానే కట్ చేసుకొని ఈ బకరం పేపర్ని తీసుకొని ఈ బకరం పేపర్కి సేమ్ లైనింగ్ని కూడా మీరు అలానే అటాచ్ చేసేసుకుంటే ఇలా స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది. సో మనకి ఎక్స్ట్రా ఏదైతే ఉందో ఎక్స్ట్రా క్లాత్ అనేది మీరు కట్ చేసుకోవాలండి. చూడండి ఇలా సేమ్ మీరు అటాచ్ చేసేసుకొని మొత్తము యాజ్ పర్ నెక్ ఏదైతే షేప్ ఉంటుందో ఆ నెక్ షేప్లోనే మనం ఈ బక్రం పేపర్తో మీరు కరెక్ట్గా చూడండి ఇలా ఎక్స్ట్రా పేపర్ అనేది మీరు కట్ చేసేసుకోవాలి. ఇలా ఎక్స్ట్రా లైనింగ్ క్లాత్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ షేప్ వైజ్న మీరు నెక్ అనేది ఈ బక్రం పేపర్ని మీరు నీట్గా పెట్టేసుకొని స్టిచ్ చేసేసుకోవాలి. చూడండి నేను ఎలా అయితే స్టిచ్ చేస్తున్నానో సో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే నెక్కి స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఇలా నెక్ షేప్ దగ్గర మళ్ళీ పర్ఫెక్ట్గా ఉండాలండి. మనకి అక్కడ ఏమన్నా కొంచెం అటు ఇటుగా వచ్చినా కానీ నెక్ షేప్ అనేది పర్ఫెక్ట్గా రాదు. సో ఇలా మొత్తం స్టిచ్ వేసేసుకొని దాన్ని మళ్ళీ మనకి కొంచెం షేప్ కోసం రివర్స్ తిరగడానికి టక్స్ పెట్టేసుకోవాలి. మనం ఏదైతే జాయిన్ చేసామో ఆ ఖర్చుని ఇలా కట్స్ పెట్టేసుకొని దాన్ని మళ్ళీ మనము రివర్స్ అనేది చేసేసుకుంటే షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది మీకు. చూడండి ఈ నెక్స్కి కనుక అయితే కంపల్సరీ ఇలా షేప్ పేపర్ వేస్తేనే మనకి ఈ బక్రం పేపర్ వేస్తేనే మీకు నెక్ షేప్ అనేది పర్ఫెక్ట్గా తెలుస్తుందండి. ఉట్టి లైనింగ్ రివర్స్ చేసుకుంటే మాత్రం ఆ నెక్ షేప్ అనేది తెలియదు. సో ఎవరైనా ఒకవేళ ఈ సేమ్ నెక్ స్టిచ్ చేసుకోవాలి అంటే చెప్తున్నాను ఐడియా కోసము. ఓకే చూడండి ఇలా. సో ఇలా మొత్తము మనం స్టిచ్ చేశాక ఇలా రివర్స్ చేసుకోవాలి. మొత్తం రివర్స్ చేసేసుకొని ఇప్పుడు హ్యాండ్స్ అనేది నేను ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. సో సేమ్ ఇలా బ్యాక్ సైడ్ కూడా ఇలా ఆల్రెడీ నేను లైనింగ్ అటాచ్ చేశాను కదా, దానికి మళ్ళీ మనం హెమ్మింగ్ చేసుకోవాలి. ఆ నెక్కి హెమ్మింగ్కి జస్ట్ అలా చివర్లో ఫోల్డ్ చేసేసుకోవాలండి. నేను జస్ట్ మీకు చూపించడానికి ఇది ఫోల్డ్ చేసేది చూపిస్తున్నాను. బిఫోరే మీరు ఫోల్డ్ చేసేసుకొనైనా మీరు స్టిచ్ చేసుకొని రివర్స్ చేసుకోవచ్చు. ఓకే సో ఇలా మీరు అది నెక్ షేప్ వేసేసుకున్నాక ఇలా మనకి ఇలా కట్స్ అనేది వేసుకోవాలి. ఇలా టక్స్ వేసేసుకుంటే మీరు పర్ఫెక్ట్గా షేప్ అనేది మనకి బాగా వస్తుంది డ్రెస్కి. ఎప్పుడైనా కానీ ఫ్రంట్ అండ్ బ్యాక్ 2 సైడ్స్ ఇలా వేసేసుకోవాలండి ఈ టక్స్ అనేది. చూడండి ఇలా. సో మొత్తం ఇలా కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ టూ సైడ్స్ నేను ఇలా వేసేసుకొని కంప్లీట్ చేసేసాను. సో ఇప్పుడు మనం ఇదే నెక్కి హ్యాండ్స్ ఎలా జాయిన్ చేసుకోవాలో చూద్దాము. షార్ట్ వీడియోలో చాలామంది అడుగుతున్నారు ఇది హ్యాండ్స్ చూపించండి, నెక్ చూపించండి కటింగ్ స్టిచ్చింగ్ అనేది. అందుకోసమే ఇది క్లియర్గా చూపిస్తున్నానండి. ఓన్లీ నెక్ ఇలా చూడండి. ఇది హ్యాండ్స్కి ఆల్రెడీ కట్ చేశాను కదా. ఇది ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆల్రెడీ కటింగ్ వీడియోలో పోస్ట్ చేశానండి. ఆ వీడియో చూడండి. హ్యాండ్స్ కటింగ్ అనేది కూడా మీకు ఎలా అనేది అర్థమవుతుంది. సో ఈ హ్యాండ్స్ కట్ చేసుకున్నాం కదా, దాన్ని 2 సైడ్స్ అటు సైడ్ ఇటు సైడ్ 2 సైడ్స్ చివరన ఇలా మడుచుకోవాలి. సో ఇలా మడుచుకొని చూడండి ఇలా మడుచుకోవాలి. 2 సైడ్స్ అటు సైడ్ ఇటు సైడ్ 2 సైడ్స్ ఇలా మడుచుకుంటే సరిపోతుంది. ఇది జిగ్జాగ్ అవసరం లేదండి. దీనికైతే ఇలా నార్మల్గానే స్టిచ్ వేసుకోవాలి. జిగ్జాగ్ ఏం అవసరం ఉండదు ఈ హ్యాండ్స్ దానికి అయితే. మనకి మెజర్మెంట్ నేను చెప్పాను కదండి, ఒక సైడ్ ఎక్కువ మెజర్మెంట్ ఉంటుంది. ఒక సైడ్ వచ్చేసరికి 7 ఇంచెస్ ఉంటుంది, ఒక సైడ్ 4 ఇంచెస్ ఉంటుంది హ్యాండ్ మెజర్మెంట్ అనేది. ఇప్పుడు మనం ఈ నెక్ దగ్గర 4 ఇంచెస్ మెజర్మెంట్ ఉంది కదా, ఆ 4 ఇంచెస్ మెజర్మెంట్ ఇక్కడ నుంచి నెక్ చూపిస్తున్నాను చూడండి. నెక్ దగ్గర నుంచి ఇలా పెట్టుకొని 4 ఇంచెస్ సైడ్ది మెజర్మెంట్ది ఇలా ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి. మీకు ఎంతవరకు కావాలి అనుకుంటే, అంటే ఆర్మ్ హోల్ వరకు చంక వరకు కావాలి అనుకుంటే ఫ్రిల్స్ అనేది మీరు అక్కడ వరకు పెట్టుకోవచ్చు. లేదు కొంచెమే కావాలి అనుకుంటే కొంచెమే పెట్టుకోవచ్చు. యాజ్ పర్ మీ రిక్వైర్మెంట్ ప్రకారం ఫ్రిల్స్ అనేది మీరు ఎక్కడ వరకు కావాలనుకుంటే అక్కడ వరకు పెట్టుకోవచ్చు. చూడండి ఇలా. నేనైతే ఇది కొంచెం ఆర్మ్ హోల్ వరకు పెడుతున్నానండి, డౌన్ వరకు పెడుతున్నాను. అలా వద్దు అనుకున్న వాళ్ళు జస్ట్ మిడిల్ వరకు పెట్టేసుకొని జస్ట్ నార్మల్గా మనము చంక పార్ట్ స్టిచ్ చేసుకుంటాం కదా సైడ్లో, అలా స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది నేను ఎలా స్టిచ్ చేశాను అనేది కూడా. సో ఇలా మీరు ఫ్రిల్స్ ముందే పెట్టేసుకొని జస్ట్ అటాచ్ చేసుకోవచ్చు. లేదంటే ఇలా క్లాత్కి పెట్టుకొని అయినా మీరు స్టిచ్ చేసుకోవచ్చు.
ఇది ఫ్రంట్ సైడ్ దానికి స్టిచ్ చేశాను కదా, సేమ్ బ్యాక్ సైడ్ వీ నెక్ ఏదైతే ఉందో సేమ్ బ్యాక్ సైడ్ దానికి కూడా మనకి ఇలా పెట్టుకొని స్టిచ్ చేసేసుకుంటే చూడండి హ్యాండ్ షేప్ అనేది ఇలా వస్తుందండి. మనం కట్ చేసుకున్న హ్యాండ్ది షార్ట్ది వచ్చేసరికి నెక్ దగ్గర పెట్టాలి, లాంగ్ క్లాత్ వచ్చేసరికి ఇటు సైడ్ పెట్టాలండి. ఓకే. సో హ్యాండ్స్ అయితే మీకు కంప్లీట్గా అర్థమైందని అనుకుంటున్నాను. హ్యాండ్స్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇది నేను ఫ్రిల్స్ది జస్ట్ చూపిస్తున్నాను. ఆల్రెడీ ఫ్రిల్స్ ఫ్రాక్ అనేది నేను మన వీడియోలో పోస్ట్ చేస్తున్నానండి, 3 లేయర్ ఫ్రిల్స్ ఫ్రాక్ ఎలా స్టిచ్ చేయాలనేది. అందుకని మళ్ళీ ఇందులో చూపించట్లేదు. ఎవరైనా చూడాలి అనుకున్న వాళ్ళు ఫ్రిల్స్ ఫ్రాక్ అనేది ఆ వీడియోస్ చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో జస్ట్ ఇలా ఫ్రిల్స్ అన్ని పెట్టేసుకొని మనకి యాజ్ పర్ మెజర్మెంట్ ప్రకారము మీరు 3 లేయర్స్ ఫ్రిల్స్ స్టిచ్ చేసేసుకుంటే సరిపోతుంది. హ్యాండ్స్ అటాచ్ చేసాం కదా, హ్యాండ్స్ అలా సేమ్ 2 సైడ్స్ అటాచ్ చేసేసుకొని మనకి రివర్స్ చేసుకొని జస్ట్ సైడ్లు జాయింట్ చేసుకుంటే డ్రెస్ అనేది కంప్లీట్ అయిపోయిందండి. చూడండి ఫ్రిల్స్ ఇలా పెట్టేసుకొని ఒకదానిపైన 3 లేయర్స్ ఒకదానిపైన ఒకటి పెట్టేసుకొని మీరు డ్రెస్ అనేది సేమ్ చూడండి నేను చూపిస్తున్నాను కదా, ఇలా ఒకదానిపైన ఒకటి పెట్టేసుకొని సరిపోతుంది. సో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఆల్రెడీ మన ఛానల్లో 3 లేయర్ లాంగ్ ఫ్రాక్ కటింగ్ స్టిచ్చింగ్ పోస్ట్ చేస్తున్నాను, అది కూడా చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా. ఒకవేళ హ్యాండ్స్ ఎవరికైనా అర్థం అవ్వలేదు అంటే నాకు కమెంట్ చేయండి, నేను ఓన్లీ హ్యాండ్స్ పార్ట్ వరకు కటింగ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలనేది నేను షార్ట్లో పెడతాను, క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా. సో ఈ వీడియో అనేది మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. దీని కటింగ్ వీడియో అనేది కూడా ఆల్రెడీ పోస్ట్ చేశాను, అది కూడా చూడండి. ఓకేనా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.